నమస్తే, వెల్కమ్ టు లైఫ్ లైన్. నేను శివాని. ఈ రోజు మనం డిస్కస్ చేయబోయే టాపిక్ వచ్చేసి మెడ నొప్పి, నడుము నొప్పి అండ్ సియాటికా. సో వీటన్నిటికి సంబంధించి కాజెస్, సిమ్టమ్స్, ట్రీట్మెంట్స్ ఏ విధంగా ఉంటుందో వివరించడానికి ప్రస్తుతం మనతో పాటు స్టూడియోలో ఉన్నారు డాక్టర్ వర్ధన్ ఫ్రమ్ వర్ధన్ ఆయుర్వేద హాస్పిటల్స్. సో ఆయనతో మాట్లాడి మరిన్ని విశేషాలు అడిగి తెలుసుకుందాం. నమస్తే డాక్టర్ గారు. నమస్కారం అండి. సో మొదటిగా ఈ జనరేషన్లో ఈ మధ్య చాలామంది ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్స్ వచ్చేసి నడుము నొప్పి. అసలు నడుము నొప్పి ఎందుకు వస్తుంది, కాజెస్ ఏంటి? Most back pain treatments are wasteful, wanton and wrong అని చెప్తూ ఉంటారు. ఇది నేను చెప్పే పాయింట్ కాదు, లాన్సెట్ జర్నల్లో 2018లో పబ్లిష్ అయినటువంటి విషయం. వేస్ట్ఫుల్ అంటే మన ఇప్పుడు ఉన్నటువంటి చికిత్సా విధానాలు మొత్తం కూడా వ్యర్థమైనవి. వాంటన్ అంటే అనవసరమైనవి. అండ్ మనం మిగతా పాయింట్ ఏంటంటే అనవసరమైనది రాంగ్ అంటే మనకి నిజంగా అవసరం లేకున్నా తప్పుడుగా చికిత్సలు జరుగుతున్నవి అని అర్థం. సో వేస్ట్ఫుల్, వాంటన్ అండ్ రాంగ్ అంటారు. సో దీనికి ఏం జరుగుతుంది అని అంటే, ఒక పేషెంట్ క్లినిక్కి రాగానే వాడికి వెంటనే బెడ్ రెస్ట్ చెప్పేస్తూ ఉంటారు, లేదా సివియర్ టు సివియర్ పెద్ద పెయిన్ కిల్లర్స్ రాసేస్తూ ఉంటారు, లేదా వీటినే ఓపియాయిడ్స్ అంటారు, హై గ్రేడ్ పెయిన్ కిల్లర్స్ అంటారు. ఇవి రాసేస్తూ ఉంటారు. వాటన్నిటికీ సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. ఇంకా సివియర్ ఫామ్లోకి కొంచెం ఎంటర్ అయ్యాడనుకోండి పేషెంట్, ఎపిడ్యూరల్ షాట్స్ అని ఇస్తారు, అంటే స్టీరాయిడల్ షాట్స్ ఇస్తారు. దట్టు డైరెక్ట్గా నడుములోకి ఇస్తారు, డిస్క్లోకి ఇస్తారు. అది ఇంకా ప్రాబ్లం ఉంటుంది. కొంత మేరకు నయమైనట్టు అనిపిస్తుందే కానీ దాని తర్వాత మళ్ళీ ప్రాబ్లమ్స్ ఎక్కువ అవుతూ ఉంటాయి. ఇంకా కొంచెం ఎక్కువైందనే ఫీలింగ్ వచ్చినప్పుడు సర్జరీలు కూడా చేసేస్తుంటారు. దీనికి తోడు బోలెడన్ని ఎక్స్రేలు, బోలెడన్ని ఎంఆర్ఐలు, ఇలా ఒక్కటి కాదు చాలా రకాల ట్రీట్మెంట్స్ చేస్తూ ఉన్నారు. వీటన్నిటి వల్ల లాన్సెట్లో చెప్పిన పాయింట్ ఏంటంటే, క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఎంత పెరిగింది అనేది ఒక క్వశ్చన్ వేస్తారు వాళ్ళే. అంటే ఇన్ని ట్రీట్మెంట్స్ పెరిగాయి, ఇన్ని మందులు వచ్చాయి, ఇన్ని సౌకర్యాలు పెరిగాయి, కానీ పేషెంట్కి నిజంగా సౌకర్యవంతమైనటువంటి నొప్పి లేని జీవితం అందించగలుగుతున్నారా అంటే లేదు అని అర్థం. ఇక్కడ ఆయుర్వేదంలో ఎందుకు సొల్యూషన్స్ ఉన్నాయి అనే పాయింట్కి మనం వచ్చినట్లయితే, ఆయుర్వేదంలో మూల కారణానికి ట్రీట్మెంట్ చేస్తున్నాం కాబట్టి సొల్యూషన్స్ ఉన్నాయి. పెయిన్ని తగ్గించి అప్పటికప్పుడు నొప్పి తాత్కాలికంగా తగ్గించేటట్టుగా చేసేటువంటి పెయిన్ కిల్లర్స్ వేసే పాయింట్లు కాకుండా, ఆయుర్వేదంలో వాతానికి జరిగే చికిత్స, వాతానికి కరెక్ట్గా ట్రీట్మెంట్ ఇచ్చినట్లయితే ఆటోమేటికల్లీ మూల కారణం అంతా కూడా వెళ్ళిపోతుంది. ఇప్పుడు మీరు అడిగినట్టుగా నడుము నొప్పికి బోలెడన్ని కారణాలు ఉన్నాయండి. సో దాంట్లో న్యూట్రిషనల్ డెఫిషియన్సీస్ రావచ్చు. అంటే మనం సరైనటువంటి భోజనం చేయకపోవడము, కరెక్ట్ అయినటువంటి కాల్షియం రిచ్ ఫుడ్స్ సరిగ్గా తీసుకోకపోవడము, లేదా కావాల్సినంత ఫ్యాట్ తీసుకోకపోవడము, ఇవన్నీ కూడా మనకి అస్థి ధాతువు అంటాము. అస్థి ధాతువు పుష్టి సరిగ్గా జరగనప్పుడు ఆటోమేటికలీ బ్యాక్ పెయిన్, నడుము నొప్పి, మెడ నొప్పి, లేదా మోకాళ్ళ నొప్పులు, ఇవన్నీ నొప్పులన్నీ కూడా వచ్చేటువంటి ఛాన్సెస్ ఉంటాయి. నెంబర్ 2, మెకానికల్ ఎర్రర్స్. అంటే మన కూర్చోవడము, నిలబడము, పడుకోవడము, లేదా బరువులు ఎత్తే పనులు చేయడము, ఇవన్నీ వికృతంగా లేదా సరైన మార్గంలో చేయకపోతే ఆటోమేటికలీ అక్కడ ఉన్నటువంటి కండరాలు, లిగమెంట్లు, టెండన్ల మీద ఎక్కువ ప్రెషర్ పడి మనకి బ్యాక్ పెయిన్ వచ్చేటువంటి ఛాన్సెస్ ఉంటాయి. నెంబర్ 3, వెయిట్ గెయిన్ అంటాం. అంటే మన బరువు పెరిగిపోవడము, లేదా బరువు పెరిగిపోయినటువంటి సందర్భాలు, వీటన్నిటి వల్ల మళ్ళీ నడుము మీద, మెడ మీద ఎక్సెస్ ప్రెషర్ పడడం వల్ల ప్రాబ్లమ్స్ అనేవి ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. ఇదే కాకుండా మన పోస్చర్ అనేది ఏదైతే ఉంటుందో, ఆ పోస్చర్ సరిగా లేనప్పుడు కూడా మనకు బ్యాక్ పెయిన్ వచ్చేటువంటి ఛాన్సెస్ ఉంటాయి. డాక్టర్ గారు, మనకి కాలర్ రెడీగా ఉన్నారు. వరంగల్ నుంచి శ్రీదేవి కాల్ చేస్తున్నారు. శ్రీదేవి గారు, చెప్పండి మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి డాక్టర్ గారికి. హలో అండి. అమ్మా నమస్కారం తల్లి. నమస్కారం అండి. అమ్మా చెప్పండి. అయితే మాది నడుము నొప్పి ఏముండదు. నడుము దగ్గర నుంచి కింది దగ్గర నుంచి లెఫ్ట్ లెగ్ సియాటికా ఉండే అండి. ఓకే. ఈ లెఫ్ట్ లెగ్ బాగా విపరీతంగా పెయిన్ వస్తుంది అండి. అంటే ఎక్కువ డే టైం కాకుండా నైట్ టైంలో బాగా పెయిన్ వస్తుంది. ఎప్పటి నుంచమ్మా? ఇది ఒక 2 months 3 months అవుతుంది. ఓకే. ఎప్పుడైనా కింద పడ్డారా, దెబ్బ తగిలిందా, ఎట్లా? అంటే ఒక్కసారి అయితే పడ్డానండి, లాస్ట్ ఇయర్ 1 year అవుతుంది పడి. ఓకే. అప్పుడే కొంచెం పెయిన్ వచ్చింది, తగ్గింది మళ్ళీ. ఓకే. మీకు ఎంత అండి ఏజ్? నాకు 43 అండి.
ఓకే, నడుములు ఏమైనా ఇంజెక్షన్లు ఇవ్వాల్సి వచ్చిందా? అట్లాంటి ఏం ట్రీట్మెంట్ తీసుకోలేదండి. ఓకే, జస్ట్ మామూలుగా పడ్డాను కింద. ఓకే, అంటే కోతులు వస్తున్నాయని చెప్పేసి కింద పడ్డాను. ఓకే. ఒకటమ్మా, నడుములో జారి కింద పడ్డాను. ఒకసారి నడుములో దెబ్బ తగిలింది. పడ్డాను. ఓకే అమ్మా, ఒకసారి నడుములో దెబ్బ తగిలింది అనుకోండి, లేదా నడుములో కంప్రెషన్ ఏర్పడింది అనుకోండి, అక్కడ ఒక నరం ఉంటుందమ్మా. దీన్ని సయాటిక్ నర్వ్ అంటారు. మన L3, L4, L5, S1 మధ్య నుంచి 3 నరాలుగా వచ్చి ఒకటే పెద్ద నరంగా మారుతుంది. అన్నీ కలిసి మన బొటనవేలి మందమంతా ఉండేటువంటి నరంగా మారుతుంది. అది తొడల వెనకాల, మోకాల వెనకాల, పిక్కల వెనకాల, పాదం మొత్తం పాకేటువంటి నరం. ఆ నరం కనుక ఇన్ఫ్లేమ్ అయిపోయి, ఇరిటేట్ అయిపోయి, కంప్రెస్ అయిపోయినప్పుడు ఆటోమేటికలీ మనకి తిమ్మిర్లు, పోట్లు, మంటలు ఇవన్నీ కూడా కలుగుతూ ఉంటాయి. ఇవే కాదు, ఇంకా కాళ్ళల్లో పిక్కలు గట్టిగా పట్టేయడం అనే లక్షణం కనబడుతుంది. గజ్జల ప్రాంతంలో నుంచి ముందుకు ఒక నరం వెళ్తుంది, దీన్ని సబ్ బ్రాంచ్ అంటాం, ప్యూడెండల్ నర్వ్ అంటాం. అది కనుక కంప్రెషన్ ఏర్పడ్డదనుకోండి, మగవాళ్లలో అంగస్తంభన సమస్యలు, శీఘ్రస్ఖలన సమస్యలు ఏర్పడుతూ ఉంటాయి. ఫీమేల్స్లో హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ కూడా ఏర్పడతాయి. లేదు, సెక్షువల్ కాంటాక్ట్ చేసే టైంలో నొప్పి, తీవ్రమైనటువంటి నొప్పి కూడా కలుగుతూ ఉంటుంది. సో ఇవన్నీ కూడా సయాటిక్ నర్వ్, L4, L5 మధ్యలో ఉన్నటువంటి సయాటిక్ నర్వ్ కంప్రెస్ అయినప్పుడు వచ్చేటువంటి లక్షణాలండి. సో మీరు ఏ స్టేజ్లో ఉన్నారు అనే దాన్ని బట్టి ట్రీట్మెంట్స్ ఉంటాయి. ఒకసారి స్క్రోల్ అయ్యే నెంబర్కి కాల్ చేయండి. కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకొని రండి. డెఫినెట్గా సొల్యూషన్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాం. డాక్టర్ గారు, ఇందాక మీరు నడుము నొప్పికి సంబంధించి కాజెస్ చెప్పడం జరిగింది. సో కాజెస్ విన్నాక సిమ్టమ్స్ ఎలా ఉంటాయి, అండ్ ఒకవేళ ఇనిషియల్ డేస్లోనే సిమ్టమ్స్ని నెగ్లెక్ట్ చేస్తే ఫ్యూచర్లో ఎలాంటి ప్రాబ్లమ్స్ని ఫేస్ చేయొచ్చు అంటారు? ఒకటండి, అంటే సిమ్టమ్స్ని సింపుల్గా చెప్తాను. మెడలో కనుక నరం నొక్కున్నట్లయితే ఇక్కడి నుంచి పైకి 26 లక్షణాలు కనబడతాయండి. నడుములో నొక్కున్నట్లయితే నడుము నుంచి కిందికి 18 లక్షణాలు కనబడతాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మెడలోది చెప్తాను. మెడలో నర్వ్ కంప్రెషన్ అయినప్పుడు చెస్ట్లో పెయిన్ వస్తుంది. సివియర్ టు, అంటే ఆల్మోస్ట్ సిమిలర్ టు కార్డియాక్ పెయిన్ లాగానే కనబడుతూ ఉంటుంది. అసిడిటీ వస్తుంది, వామిటింగ్ సెన్సేషన్ వస్తుంది, భుజం నొప్పి వస్తుంది. ఈ చేతులకి, ఈ 3 వేళ్ళకి 2 వేళ్ళకు తిమ్మిర్లు కూడా వస్తూ ఉంటాయి. ఇదే కాకుండా పైకి వెళ్ళినప్పుడు చోల వెనకాల కంటికి, ముక్కుకి, నోటికి గడ్డానికి తిమ్మిర్లు, పోట్లు, మంటలు రావచ్చు. ఈ మధ్య కాలంలో ఎక్కువగా కనబడేటువంటి లక్షణము చెవులలో సౌండ్స్ రావడం, అంటే టిన్నిటస్ అంటాం, కర్ణనాదం అంటాం. అలాంటి ఒక వ్యాధికి కూడా దారితీస్తూ ఉంది. అండ్ సివియర్ మైగ్రెయిన్స్, సివియర్ హెడ్ఏక్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. వర్టిగో, అంటే తలంతా తిరిగిపోయినట్లుగా, భూమంతా కదిలిపోతున్నట్లుగా కనబడేటువంటి వర్టిగో లాంటి లక్షణాలు కనబడుతూ ఉంటాయి. ఇవన్నీ కూడా అండ్ హాఫ్ సైడెడ్ హెడ్ఏక్ ఇవన్నీ కూడా ఉంటాయి. ఇవే కాకుండా ఇంకా సివియర్ ఫామ్లోకి వెళ్ళిపోయినట్లయితే చెయ్యంతా ఎండిపోయినట్టుగా ఏర్పడేటువంటి, కండరాలు ఎండిపోయేటువంటి మోటార్ న్యూరాన్ డిసీజ్ అనే కాంప్లికేషన్లోకి కూడా ఎంటర్ అయిపోతుంది. ఇంకా సివియర్ కాంప్లికేషన్లోకి ఎంటర్ అయినప్పుడు చెయ్యి పక్షవాతం వచ్చేటువంటి ఛాన్సెస్ కూడా ఉంటాయి. సో ఇంత సివియర్గా కూడా లక్షణాలు కనబడతాయి. అదే లక్షణాలు నడుములో నొక్కున్నట్లయితే ఇంతకుముందు చెప్పినట్టుగా కాలంతా పాకే సయాటికా రావచ్చు, దగ్గినా, తుమ్మినా, నవ్వినా, లేదా మీరు పడుకొని పక్కకు తిరగాలన్నా షాకులతో కూడుకున్నటువంటి నొప్పులు రావచ్చు, పిక్కలు గట్టిగా పట్టేసేటువంటి పిండికోద్వేష్టనం అంటాం, అలాంటి నొప్పులు రావచ్చు, మడుమల నొప్పులు రావచ్చు, కాళ్ళల్లో కూడా 3 వేళ్ళు 2 వేళ్ళు తిమ్మిర్లు రావచ్చు, నడవడానికి ఇబ్బంది కావచ్చు. సివియర్ ఫామ్లో ఏమవుతుంది అని అంటే, శాస్త్రంలో చెప్పినటువంటి పాయింట్ చెప్తాను. గద్ద నడిచినట్టుగా నడిచేటువంటి తత్వాన్ని కలిగి ఉంటారు, అంటే నడకలో కూడా మార్పులు వస్తూ ఉంటాయి. అండ్ 3rd స్టేజ్ 4th స్టేజ్లో శీఘ్రస్ఖలన సమస్యలు లేదా ఎరెక్టైల్ డిస్ఫంక్షన్స్ ఇవన్నీ కూడా కనబడేటువంటి ఛాన్సెస్ ఉంటాయి. ఓకే, సో డాక్టర్ గారు, వర్ధన్ ఆయుర్వేద హాస్పిటల్లో నడుము నొప్పికి సంబంధించి ట్రీట్మెంట్ ఏ విధంగా ఉంటుంది? ఒకటండి, మా దగ్గర 2 రకాల ట్రీట్మెంట్స్ అండి. ఒకటి ఎక్స్టర్నల్ థెరపీస్, ఇంటర్నల్ థెరపీస్ అంటాం. సో ఇవి ఎక్స్టర్నల్ థెరపీస్లో బాహ్య చికిత్సలు అంటాము. దీంట్లో మా స్పెషాలిటీ ట్రీట్మెంట్ మేరు చికిత్స, మర్మ చికిత్స అనే చికిత్సా పద్ధతుల ద్వారా ట్రీట్మెంట్స్ ఇస్తాం. సింపుల్ బ్యాక్ పెయిన్ దగ్గర నుంచి స్పాండిలైటిస్, స్పాండైలోసిస్, సయాటికా, స్లిప్ డిస్క్, డిజనరేటివ్ డిస్క్ డిసీజ్, స్పైనల్ ట్యూమర్స్ దాకా కూడా ట్రీట్మెంట్స్ ఈ మేరు చికిత్స, మర్మ చికిత్స అనే చికిత్సా పద్ధతుల ద్వారా చేస్తాం. అసలు మేరు చికిత్స అంటే ఏంటి అంటే,
ఏన్షియంట్ ఆయుర్వేద స్పైన్ అండ్ న్యూరోథెరపీ అనమాట. ఇది చాలా స్పెషలైజ్డ్ ట్రీట్మెంట్. దీనికి మాకు ట్రేడ్ మార్క్ రిజిస్ట్రేషన్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి. నెంబర్ 2 ఆభ్యంతర చికిత్స అంటే ఇంటర్నల్ మెడిసిన్స్ కూడా ఇస్తూ ఉంటాం. ఇవన్నీ కూడా ఎట్లా డిసైడ్ చేస్తాము అనంటే పేషెంట్ని శరీర ధర్మాన్ని బట్టి, తర్వాత తనకున్నటువంటి వ్యాధి తీవ్రతను బట్టి, అంటే వ్యాధి ఏ స్టేజ్లో ఉంది అనేది తెలుసుకొని ఆయన శరీర ధర్మాన్ని బట్టి ఆ ట్రీట్మెంట్స్ అనేవి డిసైడ్ చేస్తూ ఉంటాం. యూజువల్గా ఏంటంటే 10 days, 18 days, 28 days, 45 days ట్రీట్మెంట్స్ కూడా ఉంటాయి. సో ఇలా ప్రతి పేషెంట్కి ఎక్స్టర్నల్ థెరపీ బాహ్య చికిత్సలు చేయాలని రూల్ ఏం లేదు. అలా ఓన్లీ మందుల ద్వారా మంచిగా అయ్యేది కూడా ఉంటుంది. దీంతో పాటుగా ఒకటి డీల్స్ ఫ్రేమ్వర్క్ అనేది ఒక ఫ్రేమ్వర్క్ ఉంటుంది, దాన్ని కూడా పాటించమని చెప్తూ ఉంటాం. డి అంటే డైట్ మేనేజ్మెంట్ చెప్తూ ఉంటాం. ఈ డైట్ మేనేజ్మెంట్ కూడా పేషెంట్ స్పెసిఫిసిటీ బట్టి, పేషెంట్ని బట్టి టైలర్డ్ మేడ్ డైట్ చార్ట్ ఇస్తూ ఉంటాం. అంటే అతనికి ఏది సూట్ అవుతుందో అది తీసుకోమని చెప్తూ ఉంటాం. ఈ అంటే ఎక్సర్సైజ్ మేనేజ్మెంట్, కరెక్ట్ అయినటువంటి ఎక్సర్సైజ్ ఏం చేయాలి అనేది కూడా చెప్తూ ఉంటాం. ఏ అంటే ఆర్ట్ ఆఫ్ పోస్చర్ మేనేజ్మెంట్, అంటే కూర్చునే విధానం ఏంటి, నిలబడే విధానం ఏంటి, పడుకునే విధానం ఏంటి, ఇది కూడా ఎక్స్ప్లెయిన్ చేయాలని ట్రై చేస్తాం. ఎల్ అంటే లైఫ్ స్టైల్ మేనేజ్మెంట్ అండ్ ఎస్ అంటే స్ట్రెస్ మేనేజ్మెంట్. దీంట్లో మెడిటేషను, మైండ్ఫుల్నెస్, ప్రాణాయామ ఇవన్నీ కూడా ఇంక్లూడ్ చేసుకోమని చెప్తాం. దీంతో ఏమవుతుందంటే జస్ట్ స్పైన్ మీద ట్రీట్మెంట్ చేయడం అనేది కాకుండా ఓవరాల్ వెల్బీయింగ్ని కూడా ఇంప్రూవ్ చేయడానికి ప్రయత్నం చేస్తాం. ఇలా ఇప్పటికి 8 లక్షల మందికి ట్రీట్మెంట్ ఇచ్చాము. బ్యాక్ పెయిన్తో బాధపడే వాళ్ళకి 3.5 లక్షలకు పైగా మనము స్పైనల్ సర్జరీస్ అవాయిడ్ చేయగలిగాం. మనకు 5 బ్రాంచెస్ ఉన్నాయి. హైదరాబాద్లో 3 బ్రాంచెస్, నారాయణగూడ, తార్నాక, బంజారా హిల్స్లో ఉన్నాయి. విజయవాడ, కర్నూలులో కూడా మాకు బ్రాంచెస్ ఉన్నాయి. అన్ని చోట్ల ఎండి డాక్టర్స్ ఉన్నారు, ట్రైన్డ్ థెరపిస్ట్ ఉన్నారు. అండ్ ట్రీట్మెంట్స్ అన్నీ కూడా చాలా కరెక్ట్గా జరుగుతాయి అండ్ హైలీ సక్సెస్ఫుల్ ట్రీట్మెంట్స్ మేము ఇవ్వగలుగుతూ ఉన్నాం. సో డాక్టర్ గారు, మెడ నొప్పి అనేది ఎందుకు వస్తుంది? ఒకటండి, ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్స్లో జెన్ జెడ్ అని ఏదైతే అంటామో అందరికీ ఒకటి కాదు 2, 3 మొబైల్స్ ఉన్నాయి. ఆ మొబైల్స్ వేసుకొని కూర్చున్నప్పుడు, ల్యాప్టాప్స్ వేసుకొని కూర్చున్నప్పుడు తల బెండ్ అయినప్పుడు ఆటోమేటికలీ నెక్ మీద ఎక్సెసివ్ ప్రెషర్ అనేది క్రియేట్ అవుతుంది. ఇక్కడ పాయింట్ ఏంటంటే ప్రతి 5 degrees బెండ్కి 5 kilos ఎక్సెస్ వెయిట్ మన మెడ మీద పడుతూ ఉంటుంది. మన తలనే 15 kilos వెయిట్ ఉంటుంది. సో అలాంటి వెయిట్ని ఇంకా ఎక్స్ట్రా కిలోస్ వెయిట్ పడుతున్న కొద్దీ మన మెడలో ఉన్నటువంటి డిస్క్ల మీద, మెడలో ఉన్నటువంటి కండరాల మీద ఎఫెక్ట్ పడి యూజువల్గా అక్కడ ఒక వీక్ పాయింట్ ఉంటుంది. C5, C6 దగ్గర ఒక వీక్ పాయింట్ ఉంటుంది. అక్కడ కంప్రెషన్ ఏర్పడి ఆటోమేటికలీ అక్కడ ఉన్నటువంటి సర్వైకల్ ప్లెక్సెస్ అంతా కూడా ఇన్వాల్వ్ అయ్యి ఇంతకుముందు చెప్పిన 26 లక్షణాలన్నీ కూడా కనబడుతూ ఉంటాయి. నార్మల్గా ఏం చేస్తూ ఉంటారంటే ఏదో లక్షణం కనబడగానే ఒక పెయిన్ కిల్లర్ వేసుకొని ఆ రోజుకి తగ్గిందా లేదా అని చూస్తారే కానీ మూల కారణాన్ని తెలుసుకొని అసలు అది కండరాల నొప్ప, లేకపోతే కూర్చుంటే వచ్చిందా, నిలబడితే వచ్చిందా, లేదా మొబైల్ ఎక్కువ యూజ్ చేస్తే వచ్చిందా అనేది మూల కారణంలోకి వెళ్ళి కనుక్కోవాల్సినటువంటి బాధ్యత డాక్టర్లకే కాదు పేషెంట్స్లకి కూడా ఉంది. అది కరెక్ట్ చేసుకుంటే ఆటోమేటికలీ సొల్యూషన్ అనేది దొరుకుతుంది. లేదంటే అది కాస్త ముదిరిపోయి C5, C6 ప్రాబ్లమ్స్, సర్వైకల్ ప్రాబ్లమ్స్, స్పైనల్ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ఏర్పడి 48 రకాల స్పైనల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. దాంట్లో ఏదైనా రావచ్చు, ఏదైనా సివియర్గా అయిపోయి మనల్ని ఒకటే దగ్గర కూర్చునేటట్టు, పడుకునేటట్టు, కదలలేని పరిస్థితికి కూడా తీసుకొచ్చి వదిలేసేటటువంటి ఛాన్సెస్ ఉంటాయండి. ఓకే, సో ఇందాక మీరు నడుము నొప్పికి సంబంధించి చాలా సిమ్టమ్స్ చెప్పారు. అది లోవర్ పార్ట్ అండ్ అప్పర్ పార్ట్ రెండింటికి ఇంపాక్ట్ చేస్తుందని చెప్పారు. సో మెడ నొప్పికి ఒకవేళ నొప్పి వస్తే, మెడ నొప్పి ఉంటే మాత్రం సిమ్టమ్స్ ఏ విధంగా ఉంటుంది? అంతే అండి, మెడ నొప్పి అయినా కానీ మెడలో నొప్పి ఉంటుంది, చేతులంతా తిమ్మిర్లు, పోట్లు, మంటలు వస్తాయి, చెవులలో నొప్పి వస్తుంది, పంజాలాగా నొప్పి వస్తుంది, తలంతా తిరుగుతుంది. ఇవన్నీ కూడా కామన్గా సిమ్టమ్స్ కనబడతాయి. ఇంకా ఏంటంటే అసిడిటీ, ఇవన్నీ కూడా చాలా తీవ్రతరం దాలుస్తాయి. వామిటింగ్ సెన్సేషన్ కూడా కలుగుతుంది, చెస్ట్లో పెయిన్స్ వస్తాయి. ఇవన్నీ ముదిరిపోతే తలంతా తిరిగిపోయేటువంటి వర్టిగో లాంటి కండిషన్స్ అండ్ చేతులు ఎండిపోయేటువంటి మోటార్ న్యూరాన్ డిసీజ్ లాంటి కండిషన్స్ అన్నీ కూడా ఏర్పడేటువంటి ఛాన్సెస్ ఉంటాయి. ఇక్కడ ఏంటంటే ఒక పేషెంట్ వచ్చారండి మా దగ్గరికి, డ్రైవింగ్ చేస్తూ ఉన్నాడు. డ్రైవింగ్ చేస్తూ కళ్ళు మసకబారిపోయి యాక్సిడెంట్ చేసేసాడు.
ఇక్కడే ఖైరతాబాద్లో యాక్సిడెంట్ అయింది ఒకసారి. సో ఆ పేషెంట్కి చూస్తే ఫిట్ అండ్ ఫైన్, రోజు ఎక్సర్సైజ్ చేస్తాడు, అన్నీ చేస్తాడు. లాస్ట్కి బ్రెయిన్ ఎంఆర్ఐలు, బ్రెయిన్ ఎక్స్రేలు, సిటీ స్కాన్లు అన్నీ చేశారు, అన్నీ నార్మల్ అని చెప్పారు. ఎందుకో మాకు డౌట్ వచ్చి సర్వైకల్ స్పైన్ స్క్రీనింగ్ చేయించినప్పుడు సివియర్ టు సివియర్ ఫార్మ్ ఆఫ్ సర్వైకల్ కంప్రెషన్ ఉంది. ఆ కంప్రెషన్కి ట్రీట్మెంట్ ఇచ్చాము. ఆటోమేటికల్లీ 1 month తర్వాత చాలా నార్మల్ అయిపోయాడు. సో మనకు ప్రాబ్లము ఎక్కడ ఉంది అనేది గుర్తించినప్పుడు నిదాన పరివర్జనమేవ అర్ధ చికిత్సితం అంటాం. అంటే కారణాన్ని కరెక్ట్గా కనుక్కోగలిగితే చికిత్స చేయడం చాలా సులభతరం అవుతుంది. సో ఆ కారణం కనుక తెలుసుకోలేదనుకోండి, మనం ఎన్ని ట్రీట్మెంట్లు తీసుకున్నా, ఎంత ఖర్చు పెట్టినా ఫలితం ఉండదు. ఓకే, సో ఒక్కసారి పోస్ట్ ట్రీట్మెంట్ తర్వాత ట్రీట్మెంట్ అయిపోయాక మళ్ళీ ప్రాబ్లం వచ్చే ఛాన్సెస్ ఏమైనా ఉందంటారా? ఒకటండి, అంటే ఇక్కడ నగరీ నగరస్యేవ రథస్యేవ రథేసది స్వశరీరస్య మేధావి కృత్వేష వహితో భవేత్ అంటారు. అంటే నగరాన్ని నగర పాలకుడు ఎలాగా పాలిస్తాడో, రథాన్ని రథసాధకుడు ఎలా పాలిస్తాడో, అలాగే ఎవరి శరీరాన్ని వాళ్ళే కాపాడుకోవాలి. సో మేము ఇక్కడ ఉన్నది యాజ్ ఏ డాక్టర్ ఉన్నది ఫస్ట్ మీ సర్జరీని అవాయిడ్ చేయడానికి ప్రయత్నం చేస్తాము. సర్జరీ లేకుండా మీ స్పైనల్ కేర్ చేయడానికి ప్రయత్నం చేస్తాం. దాని తర్వాత డీల్స్ ఫ్రేమ్వర్క్ అనేది ఏదైతే చెప్పామో అది కరెక్ట్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నం చేస్తాం. మీరు చేయాల్సిన ఎక్సర్సైజెస్ ఏంటి, మీరు తీసుకోవాల్సినటువంటి ఆహారం ఏంటి, మీరు జీవన విధానం ఏది పాటించాలి, ఇవన్నీ కూడా కరెక్ట్గా చెప్తాం. ఇవన్నీ పాటించాల్సింది ఎవరండి? పేషెంట్. అది సర్జరీ అయినా, సర్జరీ కాకపోయినా, లేదా హెల్దీగా ఉన్నా, లేదా మీ హెల్త్ని ఇంకా కాపాడుకోవాలనుకుంటున్నా ఈ డీల్స్ ఫ్రేమ్వర్క్ని పాటించాలి. ఎవరికి వాళ్ళు స్వస్థతను మెయింటైన్ చేయాలి, ఎవరికి వాళ్ళు హెల్త్ని కాపాడుకోవాలి. అప్పుడే కదా సుఖవంతమైనటువంటి జీవితాన్ని, నొప్పి లేని జీవితాన్ని జీవించగలుగుతాం. సో బ్యాక్ పెయిన్, నెక్ పెయిన్ ఉన్న వాళ్ళు ఎక్సర్సైజ్ చేయొచ్చు అంటారా? హెవీ ఐటమ్స్ లిఫ్ట్ చేయొచ్చు అంటారా? లేకపోతే లైఫ్ లాంగ్ ఇంకా ఎక్సర్సైజ్ కానీ ఇవన్నీ? అలా ఏం లేదండి. మా దగ్గర ఉన్న పేషెంట్, ఫర్ ఎగ్జాంపుల్ ఒక లేడీ ఉంది, నాకు 15 years కింద నా దగ్గర ట్రీట్మెంట్ తీసుకుంది. ఇప్పుడు తను డాన్స్ వేస్తుంది, జిమ్మింగ్ చేస్తుంది, అండ్ ట్రెడ్మిల్స్ చేస్తుంది, వెయిట్ లిఫ్టింగ్ చేస్తుంది, అండ్ అన్నీ చేస్తారు. నా దగ్గర ఒక ఫిలిం ఫ్రాటర్నిటీ ఒక పేషెంట్ ఉన్నాడు. ఆయన ఇప్పటికీ ఫుల్ ఫ్లెడ్జ్డ్ బాడీ బిల్డింగ్ చేస్తాడు పోస్ట్ ట్రీట్మెంట్. అట్లా ఏముండదండి. ఒక్కసారి స్పైనల్ కంప్రెషన్ తగ్గింది, స్పైనల్ టెన్షన్ని తగ్గించుకోగలిగాము, పక్కనున్నటువంటి కండరాలను మనం బలోపేతం చేశాము, యు ఆర్ ఆల్మోస్ట్ ఈక్వల్ టు ఏ నార్మల్ హెల్దీ పర్సన్. మీ స్పైన్ నార్మల్ హెల్దీ స్పైన్ లాగానే తయారవుతుంది. కాకపోతే అక్కడి నుంచి మీరు ఏ రోజుకి ఆ రోజు ఆ స్పైన్ని ఎలా కాపాడుకుంటారు అనేది మాత్రమే ఇంపార్టెంట్. అంతెందుకు, నా దగ్గర ఒక పేషెంట్ ఉన్నాడు, ఆయన ఇప్పుడు నేషనల్ ఫుట్బాల్ క్యాప్టెన్, అంటే ఫుట్బాల్ కూడా ఆడొచ్చు ట్రీట్మెంట్స్ తర్వాత. ఆయన నా దగ్గరకు వచ్చింది కూడా ఫుట్బాల్ గేమ్లో పక్కన వాడు గుద్దేస్తే కింద పడిపోయి వచ్చాడు. సో అన్కాన్షియస్గా ఉంటే వేరే హాస్పిటల్లో జాయిన్ చేసి సర్జరీ అని చెప్తే అక్కడి నుంచి mళ్ళీ మా దగ్గరికి వచ్చి ట్రీట్మెంట్ తీసుకొని ఇప్పుడు నేషనల్ ఫుట్బాల్ టీమ్కి క్యాప్టెన్గా కూడా ఉన్నాడు. సో ఇట్స్ నాట్ ఎట్ ఆల్ ఏ వర్రీ. కరెక్ట్ అయినటువంటి ఎక్సర్సైజ్ చేయాలి, కరెక్ట్ అయినటువంటి జీవన విధానాన్ని పాటించాలి. దానికి శరీర ధర్మాన్ని బట్టి, వ్యాధి తీవ్రతను బట్టి మనం కరెక్ట్ అయినటువంటి ప్యాటర్న్స్ నేర్పించాలి. ఆ ప్యాటర్న్స్ నేర్చుకొని పాటించగలిగితే డెఫినెట్గా సొల్యూషన్స్ ఉంటాయి. సో బ్యాక్ పెయిన్కి, నెక్ పెయిన్కి అండ్ సియాటికాకి వెయిట్ ఒక రీజన్ అని చెప్పచ్చా? ఓవర్ వెయిట్ అనేది అంటే వెయిట్ ఇక్కడ ఒకటి చిన్న పాయింట్ అండి. అంటే ఇంకొక టర్మ్స్లో చెప్తాను. సూమో రెజ్లర్ ఉంటారు, వాళ్ళ వెయిట్ ఎంత ఉంటుంది అంటారు? 200-250 కిలోల వెయిట్ ఉంటుంది. అంత వెయిట్ని కూడా మీ స్పైన్ బేర్ చేయగలిగినప్పుడు మీ వెయిట్, నా వెయిట్ బేర్ చేయలేదా స్పైన్? చేస్తుంది. కాకపోతే ఇక్కడ పాయింట్ ఏంటంటే ఆల్రెడీ వీక్గా ఉన్నటువంటి స్పైన్ మీద మీరు 1 కిలో బరువు పెరిగినా 6 times వెయిట్ ఎక్కువ పడుతూ ఉంటుంది. సో మీరు అక్కడి నుంచి మీరు వెయిట్ పెరగడం అనేది చేయకూడదు. ఆ వెయిట్ పెరగకుండా చూసుకోవడం మీ ధర్మం అవుతుంది. సో వెయిట్ డైరెక్ట్గా కారణం కాకపోయినా ఇక్కడ సింపుల్గా ఇంకొక పాయింట్ చెప్తాను. డైరెక్ట్ వెయిట్ మేనేజ్మెంట్ కన్నా ఫ్లెక్సిబిలిటీ మేనేజ్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. మన స్పైన్ 2/3 ఆఫ్ ఎ సర్కిల్ తిరుగుతుందండి.
ఆ ఫ్లెక్సిబిలిటీని మెయింటైన్ చేసుకుంటే 60 ఏళ్ల వాడు కూడా 30 ఏళ్ల వయసు ఉన్న వాడితోటి సమానంగా ఉంటాడు. సో ఫ్లెక్సిబిలిటీ మ్యాటర్స్ ఇన్ స్పైనల్ కేర్ అండ్ ఫ్లెక్సిబిలిటీ మ్యాటర్స్ ఇన్ ఆల్ ద స్పైనల్ ప్రాబ్లమ్స్. సో ఆ ఫ్లెక్సిబిలిటీని పెంచేటువంటి తత్వాన్ని పెంచుకోవాలి. దానికి ట్రీట్మెంట్స్ ఉంటాయి, దానికి మందులు ఉంటాయి, ఎక్సర్సైజ్ ప్యాటర్న్స్ ఉంటాయి, తినే ఆహారం కూడా మార్చుకునే అవసరం ఉంటుంది. ఓకే, సో నెక్ పెయిన్ ఉన్న వాళ్ళకి చాలా మంది ఇచ్చే సజెషన్ ఏంటంటే నేల మీద పడుకోవాలి, పిల్లో వేసుకోకూడదు అని ఇలాంటి సజెషన్స్ చాలా వింటూ ఉంటారు. యాక్చువల్గా ఎలాంటి స్లీపింగ్ పొజిషన్ ట్రై చేస్తే బెటర్ అన్నట్టు? ఇది చాలా మంచి పాయింట్ అండి, చాలా ఇంపార్టెంట్ పాయింట్ కూడా. కింద పడుకోవడం మంచిదే, కాకపోతే ఇక్కడ చాలా సింపుల్గా చెప్తాను. కింద పడుకున్నప్పుడు మీకు ₹1 లాభం వచ్చిందనుకోండి, లేచేటప్పుడు మీరు వెయిట్ పెట్టి లేవాల్సి ఉంటుంది. ఆ వెయిట్ పెట్టినప్పుడు డైరెక్ట్గా మీ మెడ మీద నడుము మీద ఎక్స్ట్రా ప్రెషర్ పడుతుంది, దాంతో ₹2 నష్టం జరుగుతుంది. అంటే మీరు ఏదో మంచి చేసుకోబోయి చెడు చేసుకున్న వాళ్ళే అవుతారు. సో అందుకని ఐ అడ్వైజ్ ఆల్ మై స్పైనల్ పేషెంట్స్ నాట్ టు స్లీప్ ఆన్ ద ఫ్లోర్ ఆర్ నాట్ టు సిట్ ఆన్ ద ఫ్లోర్ ఫర్ సర్టన్ అమౌంట్ ఆఫ్ టైం. వాళ్ళు తిరిగి నార్మల్సీకి వచ్చేదాకా కింద పడుకోకుండా ఉండాలి అని చెప్తాను. రెండో పాయింట్, మీరు ఏ పొజిషన్లో పడుకోవాలి, పిల్లో వేసుకోవాలా లేదా అని అడిగారు. లావుది కాకుండా సన్నడిది కాకుండా మధ్యస్థంగా ఉండేటువంటి పిల్లోని మీరు వేసుకోవచ్చు. పూర్తిగా వేసుకోలేదు అని అంటే స్ట్రైట్గా పడుకున్నప్పుడు ప్రాబ్లం ఉండదు, సైడ్కి పడుకున్నప్పుడు మాత్రం ఈ యాంగిల్లో మీకు నొప్పి స్టార్ట్ అయిపోతుంది. సో కాబట్టి పిల్లో వేసుకోవాలి, తక్కువది వేసుకోవాలి. ఒకవేళ పిల్లో లేకపోతే టర్కీ టవల్ లాంటిది లేదా దుప్పటి లాంటిది మడత పెట్టుకొని వేసుకొని పడుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఓకే, సో నెక్ పెయిన్ అండ్ బ్యాక్ పెయిన్ అలాగే సియాటికా గురించి వివరించినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. సో ఇది ఇవాల్టి లైఫ్ లైన్. చూస్తూనే ఉండండి TV9.